మేడం గారు నమస్తే అండి. మరి ఈరోజు భూరక్ష సర్వే కింద జగన్మోహన్ రెడ్డి గారి గతంలో దాదాపు సర్వే రాళ్ళు వేయడానికి 700 కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పి ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్ల రూపాయలండి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అవన్నీ కూడా ఆయనకి రంగులు పిచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకి ఎంతసేపు కూడా ఒక బడికి ఆయన రంగులు వేసేయాలి, వైసీపీ రంగులు వేయాలి, ఆ గుడికి ఆయన రంగులు వేయాలండి. ఏ చూసినా సరే ఎక్కడ చూసినా. మరి ఈ రోజున చూస్తుంటే రంగుల రూపంలో ఏం చేస్తారండి ఆయన? సర్వే రాళ్ల మీదండి, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వేయించుకున్నారు. దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంతేకాకుండా మరి ఈ రోజున రైతులకు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటోని వేసుకున్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి? ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక రాజముద్రని ఆయన మరలా పట్టాదారు పాస్ పుస్తకాల మీద వేసి మరలా ప్రజలకు ఇస్తున్నారు. ఇదే పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆ రోజు రాజముద్ర వేసి ఉంటే ఈ రోజున కొన్ని వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి మిగిలి ఉండేవండి. ఎవరో డబ్బు అండి ఇది? ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా? జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా రంగులు పిచ్చి అది ప్రజలకు ఇది ఈ రోజున ఒక అభియోగం మాత్రం కాదండి, ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభియోగం కాదు, ఆరోపణ కాదు. ఇవన్నీ కూడా ప్రజల నుంచి వచ్చిందే. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించారు. ఎక్కడ చూసినా సరే రంగులు. మరి అదేవిధంగా చూసుకుంటే ఆయన వేసినటువంటి రంగులు వేయడానికి 1300 కోట్ల రూపాయలు అయితే వేసినటువంటి రంగులు మార్చడానికి ఇంకొక 1300 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే 2600 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రజాధనాన్ని ఆయన దుర్వినియోగం చేశారు. కాబట్టి ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రంగులు పిచ్చితో ఇంత డబ్బు ఖర్చు పెట్టాడో ఇవన్నీ కూడా ఒక సమగ్ర దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా విచారణ జరిపి మరలా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రికవరీ చేయాలండి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా తాతల గారు సంపాదించిన ఆస్తా, ఆయన తండ్రి సంపాదించిన ఆస్తా, లేదా జగన్మోహన్ రెడ్డి ఏమైనా సంపాదించిన ఆస్తా, ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీని మీద ఆయన క్రమశిక్షణారహిత చర్యలు తీసుకోవాలి ఆయన మీద. ఖచ్చితంగా దీనిని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రధానమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఇవన్నీ ఈ దుశ్చర్యని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. మేడం ఇదే తరుణంలో ఆరోగ్యశ్రీకి బకాయిలు దాదాపు 1600 కోట్ల రూపాయలు ఈరోజు చెల్లిస్తేనే మేము ఈ ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి చెప్పడానికి ఏ విధంగా చూడొచ్చుంటారు? ఈ 45 రోజుల్లో నిజంగానే 1600 కోట్ల రూపాయలు వీళ్ళు బకాయిలు పెట్టారా? సాక్షిలో వస్తున్న ఈ కథనాలని ఎంతవరకు ఖండిస్తారు? పేదవాడికి ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఈ రోజున పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవాలంటే ఆరోగ్యశ్రీ సేవలు ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్యశ్రీ సేవలు కావాలి. ఎందుకంటే వేలు లక్షల రూపాయలు ఈ రోజున హాస్పిటల్కి వెచ్చించాల్సిన పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలు లేకపోతే ఏ విధంగా వాళ్ళు డబ్బులు కట్టుకుంటూ ఉన్నారు? మరి ఇవన్నీ కూడా ఈ రంగులకే తగలబెట్టడం, నేను డబ్బులన్నీ కూడా వీటికి ఖర్చు పెట్టకుండా ఉంటే మరి అది ఆరోగ్యశ్రీకి 1600 కోట్ల రూపాయలు ఆయన కట్టాలి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలుసు గవర్నమెంట్ మారిపోద్ది కాబట్టి ఏదైతే రెడ్డి సామాజిక వర్గం ఉందో ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఆయన అనునాయులకి ఆయన ఏమైతే చేయాలో అవన్నీ కూడా ఆయన చక్కగా చేసుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజలంటే ఎంత ప్రేమ అభిమానం. అలాంటి పేద ప్రజలు ఏమైనా ఉందండి? అసలు ప్రేమ ఉందా? ప్రేమే ఉంటే ఆరోగ్యశ్రీ సేవలకి 1600 కోట్ల బకాయిలు అలాగా ఈ రోజున పెట్టుకుని కూర్చున్నారండి. ఎంత అసలు నిజంగా ఆయన పరిపాలన ఏంటండి? చాలా దరిద్రం అండి. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా చీ అన్నారు. అందుకనే కదా అసలు ఎంత దుర్మార్గమైన పాలన అందించాడండి ప్రజలకి. ఇంకా ఈ రోజున అసెంబ్లీలో కూర్చోడానికి ఆయన ముఖం చెల్లక ఆయనకి సిగ్గుపడి అసలు అసెంబ్లీలోకి వస్తే ఎక్కడ చీడ్చి కొడతారని భయపడి అక్కడికి తీసుకెళ్ళిపోయి ఢిల్లీలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడండి. ఢిల్లీలోకి వెళ్ళి కూర్చుని మమ్మల్ని చంద్రబాబు నాయుడు నేను వెళ్తే కొడతాడు, పవన్ కళ్యాణ్ నేను వెళ్తే కొడతాడని వీళ్ళని అడ్డం పెట్టుకుని చెప్పేసి ఎన్ని చేస్తున్నారు. కానీ ఒకటండి, ఢిల్లీలోకి వెళ్ళి కూర్చున్నా, గల్లీలోకి వెళ్ళి కూర్చున్నా, లండన్ వెళ్ళి కూర్చున్నా, ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా చివరికి మరలా వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చినా సరే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత చేష్టలు దఫాలుగా దేశాలకు ప్రతి చోట కూడా వ్యాప్తి చెందున్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి మనశ్శాంతి అనేది ఉండదు. ఖచ్చితంగా మరలా ఆయన ఎన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మరలా ప్రజలు అంగీకరించరు. కాబట్టి ఆయన ఇప్పటికైనా చేసిన తప్పుని తెలుసుకుని మరలా చెప్తున్నారు కదా, నేను బైబిల్ నమ్ముతాను. ఆ మనస్ఫూర్తిగా కనీసం ఆయన ఒక బైబిల్ నమ్ముకున్నా, ఏ దేవుడిని నమ్ముకున్నా సరే ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉందండి. అసలు ఒక దైవానికి భయపడుతున్నాడా? మనుషులు కనీసం ఒక భార్య నుంచి, ఒక తల్లి నుంచి ప్రేమ లేదు, ఒక చెల్లి నుంచి ప్రేమ లేదు, ఒక కుటుంబస్తుల నుంచి ప్రేమ లేదు. కనీసం దైవానికైనా భయపడమనండి జగన్మోహన్ రెడ్డిని. అది కూడా లేదు.
ఇంకెందుకంటే ఆయన మరలా వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి చేసేదేమీ లేదు. కాబట్టి మరలా వచ్చినా సరే ప్రజలందరూ కూడా ఇప్పుడంటే 11 సీట్లు వచ్చాయండి, కనీసం ఈసారి అవి కూడా కనీసం పూర్తిగా రాకుండా రూపుమాపు చేసేస్తారు. మరి ఇదే తరుణంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా భయపడి అమలు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏంటండి అసలు ఈ అమలయ్యే అవకాశం ఉందా? ఏంటి ఆరోపణ? అమలు చేస్తారు, అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి చేయగల సత్తా ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఇవన్నీ కూడా సత్తా ఉన్న నాయకులు, చేయగల సమర్థత ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళు హామీలు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి లాగా ఇన్ని మేనిఫెస్టోలో హామీలు పెట్టేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు కూడా కనీసం వాటి ముఖం చూపించకుండా తిరిగే నాయకులు కాదండి మా నాయకులు. ఖచ్చితంగా చేయగల సమర్థులు. మరి అదేవిధంగా చూసుకుంటే మరి ఏం చేశారండి, మొదటి సంతకమే డిఎస్వి మీద పెడతానని చెప్పారా, అదేవిధంగా పెట్టారు. అంతేకాకుండా మరలా ఫస్ట్ తారీఖున వచ్చేటప్పటికి పెంచిన పెన్షన్లతో పాటు 4,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా అందిస్తానని ఏ విధంగా అయితే చెప్పారో ఖచ్చితంగా అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి మొదటి రోజున ఫంక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానివ్వండి, లోకల్ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఫంక్షన్ ఇప్పించారు. అంటే ఏంటండి, ఖచ్చితంగా వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున చూసుకుంటే మరి ఇసుకకండి భవన నిర్మాణ కార్మికులు ఎంత బాధపడ్డారండి. కనీసం వాళ్ళకి పనులు లేవు. ఏ విధంగా వాళ్ళని ఎన్ని రకాలుగా క్షోభ పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం పెట్టారు. అంటే ఎన్ని రకాలుగానైనా సరే ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఒకే ఒక ధ్యేయంతో పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున ఎన్డీఏ కూటమి నాయకులు మాత్రమే. అంటే ఈ హామీలను నెరవేర్చగలరంటారా? అసలు ఖచ్చితంగా చేస్తారండి. ఖచ్చితంగా హామీలన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకున్నారు. అలాంటప్పుడు కూడా మన రాజధాని లేనప్పుడు కూడా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టలేదండి ఆయన. అలాంటప్పుడు కూడా రాజధాని లేకపోయినా సరే ఒక బస్సులో పరిపాలన అందించారండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. అలాంటప్పుడే పరిపాలన అందించినటువంటి ఈ రోజున మరి దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారండి చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఒక నీతి, నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆశయాలతో ముందుకెళ్తా ఉన్నారో అదే ఆశయాల్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఖచ్చితంగా మరలా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరలా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారు. మరలా ఎటువంటి హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 100% మరలా విజయవంతం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికోసం కృషి చేస్తారు. మరలా ఎటువంటి హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 100% మరలా విజయవంతం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నారు.